జగనన్న నాకు అవకాశం ఇచ్చాక నాతో సంభాషించిన మాట కూడా మీకు చెప్పాలి. మనమేమి కమ్యూనిటీని వ్యతిరేకంగా చేయలేదు, మనం ఏమి హాని చేసాం, అందరితో సమానంగా మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రతి పథకము అన్ని కులాలకు వచ్చినట్టే మనకు వచ్చింది. పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, ప్రతిదీ ఎక్కడో తేడా జరిగింది. కొంతమంది వ్యక్తులు అటు ఇప్పుడు లేరు పార్టీలో, వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఉన్నోళ్ళు కొంతమంది నోటి దురుసు వల్ల ఒక ఆత్మాభిమానం దెబ్బతిని ఓట్లు కొంత మనకు తగ్గినాయి. జగనన్న ఇప్పుడు ఎక్కడ నష్టం జరిగింది గమనించాడు. సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు కొత్తగా అవకాశం ఇచ్చాడు. హెడ్కోటర్లో అద్దంకిలో డాక్టర్ అశోక్ తీసుకొచ్చారు. పెనమలూరులో ఒక అతన్ని కొత్తగా పెట్టారు. జగ్గేపేటలో పెట్టారు. ఎన్ని కొత్త సీట్లు, ఇంకా ఎంపీ సీట్లు పెంచాలంటున్నారు. ఇంకా అభ్యర్థులు మన వాళ్ళు ఉంటే చూడండి అని కూడా నాకు చెప్పాడు. ఎందుకంటే ఎక్కడ నష్టం జరిగిందో నేను అన్ని వర్గాలకి దగ్గర అవ్వాలా, నేను వర్గానికి ఎందుకు దూరం అయ్యానని ప్రచారం జరిగిందో అది ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. తర్వాత కాలక్రమేణా మనం కూడా మన గుండె మీద చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ రైతాంగమైన మనకి ఏం మేలు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పంటలు ధరలు పడిపోయినప్పుడు పంటకి గిట్టుబాటు ధరలు ఇప్పటిలో అయితేనేమి, అదేవిధంగా సంక్షేమాన్ని ప్రజలకు అందించే దాంట్లో అయితేమి అందరినీ సమానంగా కుటుంబ సభ్యుల్లాగానే చూశారు తప్ప వివక్షత ఎక్కడా లేదు. ఈ కాన్వర్సేషన్లో మాటల్లో ఒకరొకరు రెచ్చగొట్టుకొని జరిగిన అపవాదం అపచారం వల్ల పార్టీకి కొంత మన కమ్యూనిటీ వల్ల నష్టం జరిగిన మాట వాస్తవం. దాన్ని ఇప్పుడు సరిచేసే ఆలోచనలో